4 గంటల్లో ఎలాంటి నొప్పి లేకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అటుకులు ఉప్మా చేసుకుందామండి. జనరల్గా ఉప్మాలు బోల్డ్ అని చేసాం. కావాలంటే మన ఛానల్లో చెక్ చేయండి. ఆ ఉప్మా, ఈ ఉప్మా, రవ్వ ఉప్మా, బ్రెడ్ ఉప్మా కూడా చేసేసాం. అటుకులు ఉప్మా ఇదివరకు చేసామనుకోండి, మళ్ళీ ఇంకొకసారి చేస్తున్నాము. అటుకులతో ఉప్మా చేసుకోవాలంటే సింపుల్, ఈజీ అనండి. ఇవాళ రేపు మనకి ఒట్టి బియ్యపు వడ్ల అటుకులు కాకుండా ఈ రాగి అటుకులు, తర్వాత ఏమో జొన్న అటుకులు అవి దొరుకుతున్నాయి. అన్నిటితోటి చేసుకోవచ్చండి. ఎంత బాగుంటుందో, సింపుల్గా అయిపోతుంది. మనం మూకుడు పెట్టే ముందు అటుకుల్ని ఒకసారి మన చిల్లులు పళ్ళాలు ఉంటాయి చూడండి, వాటిలో పోసి ఇట్లా జల్లించండి. అందులో సన్న దుమ్ము ఉంటుంది, ఆ దుమ్ము అంతా పోతుంది. ఒక్కసారి కడిగేసి ఇట్లా ఏదైనా ఒక చిల్లుల పళ్ళెంలో వడేసి పక్కన పెట్టండి. ఇక చూడండి ఎంత వస్తుంది డస్ట్. ఇది పోగొట్టేసేయాలి. ఇది పోగొట్టేసి కడిగేసుకోవాలి. అటుకులు కడిగేసి వడేసి పక్కన పెట్టండి వీటిని. తర్వాత ఏం చేద్దామంటే ఒక బంగాళదుంపని చక్కగా చెక్కు తీసి శుభ్రంగా కడిగేసి సన్నటి ముక్కలు తరుక్కోండి. దీంట్లో ఉల్లిపాయలు వేసుకోవచ్చండి. ఉప్మాలో లాగా ఉల్లిపాయ వేసుకోకుండా చేసుకోవచ్చు. ఉపవాసాలు అప్పుడు రాత్రిపూట చేసుకున్నాం అనుకోండి, పొద్దుటిపూట అయినా మనం ఉల్లిపాయ లేకుండా కూడా చేయొచ్చు. చాయిస్ ఉంటే వేసుకోండి. మీకు ఉల్లిపాయ చాయిస్ లేకపోతే అది లేకపోయినా శుభ్రంగా ఉంటుంది. ఆలు సన్న ముక్కలు తరిగి పెట్టాను. అల్లము పచ్చిమిర్చి కట్ చేసాము. టమాటో క్యారెట్ కూడా వేసుకోవచ్చండి మన చాయిస్ ఉంటే కనుక. మామూలు ఉప్మా అంత నూనెం పట్టదు. ఈ తాలింపు వేగితే చాలు మనకి. ఒక స్పూన్నర నూనె వేద్దాము. ఇంట్లోకి పల్లీలు, కొంచెం పప్పులు అవి ఉప్మాకి వేసినంత ఎక్కువ వేయక్కర్లేదు. కొద్దిగా శనగపప్పు అయిపోయినా పర్వాలా, మినపప్పు ఆవాలు వేసుకుంటే చాలు. ఓ 2 స్పూన్ల పల్లీలు, ఓ చిన్న స్పూన్ ఆవాలు, ఒక చిన్న స్పూను మినపప్పు. నేనైతే జీలకర్ర వేయనండి, ఇక్కడ పురజనుల కోరిక మీద వేస్తున్నాను. కొంచెం జీలకర్ర వేద్దాం. కొంచెం పసుపు వేసుకుందాము. తర్వాత పచ్చిమిర్చి, అల్లము, ఇవన్నీ చాయిస్లేనండి, మీ ఇష్టాలు. అల్లం కావాలా వద్దా అనేది. కొద్దిగా కరివేపాకు. పసుపు వేస్తే ఈ పోహ తెల్లగా కాకుండా కొంచెం ఎల్లగా అవుతుంది. నేనైతే పెద్దగా వేయనండి పసుపు కూడా. ఇవన్నీ మా అక్కయ్య అలవాట్లు అనమాట. ఆవిడ కనుక మా ఇంట్లో పోహా చేసిందంటే గ్యారెంటీగా పచ్చగా లేకపోతే ఏం బాగుంటుంది అంటుంది. ఓహో సరేలే, ఆవిడ ఇస్తామని వేయించేస్తామన్నమాట. నేను తెల్లగా చేస్తాను. ఆలు ముక్కలు వేసేసాను. ఈ ముక్కలకి సరిపడా ఉప్పు వేసి మూత పెడితే మనకు ఆలు ముక్కలు ఉడకాలి కదా, కొంచెం సమయం పడుతుంది. ముక్క వేగాలి లేదా ఉడకాలి, మెత్తబడాలి, అప్పుడే కదా మనకి ఉప్మాలో కలిసేది. అందుకని కొంచెం ఉప్పు వేసేసి ఏదైనా క్లోజ్గా దగ్గరగా ఉండే మూత పెడితే తొందరగా మగ్గిపోతాయి. ఒక 4-5 నిమిషాల పాటు మగ్గనిస్తే ఆలు ముక్కలు మెత్తబడ్డాక అప్పుడు మనం అటుకులు వేసుకోవచ్చు. ఈ మహారాష్ట్ర సైడ్ బ్రేక్ఫాస్ట్కి పోహానే దొరుకుతుందండి ప్రతి చోట. మహారాష్ట్రలో అంతే, గుజరాత్లో అంతే. ఇందులో బోల్డ్ అని ఈ ఆలూలు వేసేది బటాటా పోహా, ఒకటి పవా అంటారు, బటాటా పవా, అదొకటి బాగా కనపడుతుంది. ఈ మహారాష్ట్ర వైపు అయితే ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఏవైనా చుట్టుపక్కల ప్రదేశాలు చూడడానికి వెళ్తే బ్రేక్ఫాస్ట్ అంటే పోహానే, అప్పటికప్పుడు చేసి కూడా ఇస్తారు, బాగుంటుంది. చూడండి ఆలు ముక్కలు మెత్తగా అయిపోయినాయి, ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా అన్న అనుమానం లేకుండా కొంచెం ఒక చిటిక వేద్దాము. ఎందుకంటే ఇందాక ఆలు ముక్కల కోసమే వేసాము. ఈ అటుకులకి కావాలి కదా. దీన్ని, ఈ పోహాని లేదా అటుకుల్ని ఇందులో వేసేద్దాం. సన్నగా టమాటా కట్ చేసి వేసుకోవచ్చండి, బాగుంటుంది. అంటే ఇప్పుడు ఈ స్టేజ్లో వేసినా కూడా బాగుంటుంది. కొంచెం కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది.
1 మినిట్ పాటు మూత పెట్టి స్టవ్ మీద మొత్తాన్ని ఉంచుతాం. ఇందాక చిన్న మూత పెట్టే కదా, ఇప్పుడు పెద్ద డోమ్ పెట్టాను చూడండి, మొత్తం మన అటుకులు పూర్తిగా కుక్ అయిపోవటానికి. ఈ పోహాలో నేను నిమ్మకాయ లేకుండా తిన్నండి, చేయలేను కూడా. నిమ్మకాయ ఉండాలి నాకు తప్పకుండా. టమాటా వేసినా కూడా మీ చాయిస్ని బట్టి కొంచెం నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. స్టవ్ ఆపేద్దాము. కొద్దిగా కొత్తిమీర చల్లిద్దాం పైన. స్టవ్ ఆపేసాక కావాలంటే నిమ్మరసం వేసుకోండి, అదర్వైజ్ ఎవరి చాయిస్ వాళ్ళది. గుమగుమలాడే అటుకుల ఉప్మా రెడీగా ఉంది. నేను పోహా అనండి, బటాటా పోహా అనండి, ఏదో ఒక పేరు పెట్టండి, రుచిగా చేసుకుని తినాలంతే. ఏం వేస్తారో అవన్నీ కూడా మందే చాయిస్. ఇందులో క్యారెట్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ సన్న ముక్కలు తరిగి వేసుకోవచ్చు. దీన్ని ఇంకా వెజీ రిచ్గా కూడా చేసుకోవచ్చు. నేను సింపుల్గా ఈజీగా చేసేసాను. ఇదే సింపుల్గా ఇదే ఈజీగా కూడా చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.